వెల్కమ్ టు చెరియల్ టైమ్స్. నేను మీ కాశెట్టి బాబు. ఇప్పుడు మనం ప్రస్తుతం కొమరవెల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం. కొమరవెల్లి మల్లన్న అంటే తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఒక ఇంటి ఇలవెలుపుగా ఉన్నటువంటి దైవము. అయితే కొమరవెల్లి జాతర జరిగే సమయంలో ఇక్కడికి పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ప్రధానంగా చూసుకుంటే ఓన్లీ రోడ్డు మార్గం ద్వారానే ఇక్కడ చేరుకునేవారు. మార్గం ద్వారా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు చాలా ఇబ్బందులు పడుకుంటూ ఇక్కడికి వచ్చేవారు. అయితే కొమరవెల్లి పుణ్యక్షేత్రానికి అతి సమీపం నుంచే మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే లైన్ వెళ్ళడం జరిగింది. అయితే అధికారులు ముందుగా ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాట్ల గురించి చర్చించుకొని ఇక్కడ అసలు రైల్వే స్టేషన్కు హాల్ట్ స్టేషన్కు ఎలాంటి అవకాశాలు లేవని నివేదిక సమర్పించారు. కానీ ఇక్కడ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పందించి ఖచ్చితంగా ఇక్కడ ప్రాంతాల ప్రజల యొక్క వినతిని తీసుకొని ఇక్కడ నుంచి కేంద్ర రైల్వే గారికి ఇక్కడ నుంచి ప్రతిపాదనలు పంపి ఖచ్చితంగా ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే కాకుండా ఇక్కడ కుమ్రవెల్లి కావచ్చు, చేర్యాల ప్రాంతం నుంచి కావచ్చు, ఇటు చూసుకుంటే దుద్దడ, కుకునూరుపల్లి గ్రామాల్లో కూడా సిద్దిపేట దగ్గర నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ సౌకర్యాలు మంచిగా ఉంటాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళడానికి వీలుగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ చూపించి రైల్వే అధికారులతో కావచ్చు, ఇటు రైల్వే మంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఒక హాల్ట్ స్టేషన్ నిర్మించారు. ప్రత్యేకంగా ఈ స్టేషన్ ఏర్పాటు కోసం 6 కోట్ల నిధులు వెచ్చించారు. అసలు ఈ 99% అదే 99% ఇక్కడ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే మోదీ గారి చేతుల మీదుగా ఈ స్టేషన్ ప్రారంభం చేయదలుచుకున్నందున మరికొద్ది రోజుల్లో ఈ ప్రారంభం దశకు చేరుకున్నది. అసలు ఈ స్టేషన్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, వచ్చే భక్తులకు కావచ్చు, తాగునీటి సౌకర్యం కావచ్చు, మరుగుదొడ్ల సౌకర్యం కావచ్చు, వచ్చే రహదారుల గురించి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతం వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ పొడవు సుమారు 450 మీటర్లు, అలాగే 10 మీటర్ల వెడల్పుతోటి విశాలంగా నిర్మించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా 3 వరుసల సీట్లు, అలాగే షట్టర్లు, ఇవి వచ్చేసి భవిష్యత్తు రద్దీని దృష్టిలో ఉంచుకొని 5 షట్టర్లు ఇక్కడ ఉంచారు. దీంతో పాటు త్రాగునీరు సౌకర్యం, ప్రత్యేకంగా మంచినీటికి RO వాటర్ లాంటి ప్రత్యేక సదుపాయాలు చేశారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి చాలా విశాలంగా ఆహ్లాదకరంగా ఇక్కడ కూర్చుంటే అసలు ఇక్కడికి వచ్చిన ఈ రైల్వే స్టేషన్లో దిగానే మనం ఏదో ప్రస్తుతం కొమరవెల్లి పుణ్యక్షేత్రంలోనే ఉన్న విధంగా ఈ గోడలపై వాల్ పోస్టర్లు కానీ, వాల్ పెయింటింగ్లు కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటుకు ముందే అధికారులు ముందు జాగ్రత్తతోటి మంచి పూల చెట్లతో పాటు మంచి పెయింటింగ్లను కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ అసలు చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకోవడానికి వీలుగా మరికొన్ని ఆట వస్తువులతో పాటు, అలాగే ఎలాంటి వెయిటింగ్ బోర్డు రాకుండా ఇక్కడ చూడడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం పైన చూసుకుంటే ఫ్యాన్లు కావచ్చు, ఇక్కడ కూర్చోడానికి సీట్లు కావచ్చు, పక్కనే నీటి కుళాయిలు కూడా అందించారు. ప్రస్తుతం అసలు వేరే రైల్వే స్టేషన్లో చూసుకుంటే అది రైల్వే స్టేషన్ పూర్తయిన తర్వాత ఎన్నో రోజులకు కానీ అక్కడ తాగునీటి సౌకర్యాలు, ఇట్లా ఫ్యాన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి సహకారంతో ప్రత్యేక చొరవ చూపించి ఇక్కడ ఖచ్చితంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతనే ఇక్కడ రైల్వే స్టేషన్ రైలు ఆగేందుకు వీలుగా ఉంటుందని ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి ఇంకా కుళాయిలు ఏర్పాటు చేయలేదు. త్వరలోనే ఇక్కడ వస్తే ఇక్కడ వేరే వాళ్ళు ఏమైనా తీసుకోపోతారనే భయంతో ప్రారంభంకి ఒక 2-3 రోజుల ముందు ఇక్కడ టాప్లు పిడిచేస్తారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంచి పెయింటింగ్, చాలా వింత పెయింటింగ్లు. అసలు మన చిన్నపిల్లలకు కూడా ఇది ఎలాంటి పెయింటింగ్ ఉందో లేదు. ఈ జంతువులు చూసుకుంటే ఇక్కడికి వచ్చే తల్లిదండ్రులు కావచ్చు, ఈ పెయింటింగ్ మనం ఇప్పుడు స్టేషన్ ప్రాంగణంలో ఉన్నాం. అయితే ఇక్కడ సుమారు 6 కోట్ల నిధులతోటి ఇక్కడ స్టేషన్ నిర్మించడం జరిగింది కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు బుకింగ్ కౌంటర్ ఎలా ఉంది, అలాగే వెయిటింగ్ హాల్
ఇక్కడ టికెట్ కౌంటర్ లాంటి వాటిని మనం ఇప్పుడు చూద్దాం అసలు ఎలాంటి సదుపాయాలు కల్పించారు. ఆ, ఇక్కడ వృద్ధులకు కావచ్చు, అలాగే చిన్నపిల్లలకు కావచ్చు, ఎలాంటి సౌకర్యాలు కల్పించారో మనం ఇప్పుడు చూసుకుందాం. మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు. బుకింగ్ కౌంటర్లో కూడా గ్రిల్స్ ఎలా అంటే, ఎందుకంటే రద్దీని దృష్టిలో ఉంచుకొని గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒకే వరుసలో వెళ్ళే విధంగా బుకింగ్ కౌంటర్ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించారు. అలాగే ఇక్కడ చూసుకుంటే వికలాంగులకు ప్రత్యేకంగా ఇక్కడ చిన్న కొంచెం సైజ్ తగ్గించి వికలాంగులకు ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తతోటే చాలా ముందు చూపుతోటి ఇక్కడ చూసుకోవచ్చు. చాలా తక్కువ హైట్లో బుకింగ్ కౌంటర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి చాలా చక్కగా ఇక్కడ నిర్మించారు. అంటే మనకు ఒక అద్భుతమైన పెయింటింగ్ను ఇక్కడ, అలాగే తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ మన యాదగిరిగుట్ట దగ్గరలో మాదిరిగానే ఇక్కడ కుమ్రవెల్లి రైల్వే స్టేషన్లో కూడా ఒక మంచి అద్భుతమైన పెయింటింగ్ నిర్మించాడు. ఇక్కడ ఇది వెయిటింగ్ హాల్, చాలా పెద్ద వెయిటింగ్ హాల్ నిర్మించారు. ఇక్కడ ఈ వెయిటింగ్ హాల్లో కూడా ప్రత్యేకమైన పెయింటింగ్లతోటి చాలా చక్కగా ఇక్కడ గోడలను అలంకరించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే చాలా పెద్ద పెయింటింగ్. ఇక్కడ చూసుకుంటే మనం రోడ్డు మార్గంలో వచ్చే ప్రజలు ఈ పెయింటింగ్ ఒకసారి మనం ఖచ్చితంగా నిశ్చితంగా గమనిస్తే ఏముంటుందంటే, ఇక్కడ కుమ్రవెల్లి కమాన్, ఇది రాజీవ్ రహదారి సమీపంలో ఉంటుంది. కుమ్రవెల్లి కమాను చాలా చక్కగా నిర్మించారు. ఇక్కడ నుంచి నేరుగా మనం ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రైల్వే స్టేషన్, మనం ముందుగా ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే స్టేషన్. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే ఇక్కడ కుమ్రవెల్లి పుణ్యక్షేత్రం చూసుకోవచ్చు. కుమ్రవెల్లి పుణ్యక్షేత్రం, అలాగే కుమ్రవెల్లి పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి పసుపు రంగునే ఇక్కడ చాలా చక్కగా వేశారు. ఇక్కడ చూసుకుంటే సుకున్మాన్ గుండుగా ఇక్కడ భక్తులు అభివర్ణిస్తారు. ఇక్కడ నుంచి చూసుకుంటే మనం రాజీవ్ రహదారి నుంచి వెంబడి వెళ్తే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకు వెమ్లవాడ టెంపుల్ను కూడా, అంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ వేరే వారిని అడిగే అవసరం లేకుండానే ఈ చుట్టుపక్కల ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అలాంటి వారికి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వెమ్లవాడ రాజన్న దేవాలయాన్ని కూడా ఇక్కడ మనం చాలా చక్కగా పెయింటింగ్ చేశారు. పైన కొండలు, రాతి విలాలు, అలాగే మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీతో పాటు ఇక్కడ చూసుకుంటే హైటెన్షన్ వైర్లను కూడా ఇక్కడ చాలా చక్కగా తమ పెయింటింగ్లో ఏర్పాటు చేసుకున్నారు. మనం ఇక్కడ నుంచి కుడివైపు వెళితే మనము ప్రస్తుతం ఉన్నదే ఇక్కడ కుమ్రవెల్లి నుంచి అసలు ముందు జాగ్రత్త కూడా ఆడ శ్రీశైల మల్లన్న కుమ్రవెల్లి మల్లన్న అని భక్తులకు ఎంత విశ్వాసం ఉంటుందో, శ్రీశైల మల్లన్నను కూడా చాలా దట్టమైన అడవుల మధ్యన శ్రీశైల మల్లన్న పుణ్యక్షేత్రాన్ని కూడా అక్కడ పెయింటింగ్ రూపంలో ఒక పెయింటింగ్ కళాకారుడు చాలా చక్కగా పెయింటింగ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు వెయిటింగ్ హాల్లో ఉన్నాం. వెయిటింగ్ హాల్లోనే ఇక్కడ మనకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. ఇటు సైడ్ మహిళలకు అలాగే పురుషులకు ప్రత్యేక మరుగుదొడ్లను వేరువేరుగా నిర్మించడం జరిగింది. అసలు సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ లోపల నుంచి ఇక్కడ మనకి ఎలాంటి వాసనలు రాకుండా ప్రత్యేకంగా ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే స్లైడింగ్ డోర్స్తో పాటు ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా వికలాంగులు కూడా వెళ్ళే విధంగా ట్రై సైకిల్స్తో లోపలికి వెళ్ళే విధంగా ఇక్కడ ర్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. విశాలమైన చాలా ఆధునికమైన మరుగుదొడ్లను ఇక్కడ నిర్మించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే మనం స్టేషన్కు ముందు వెళ్ళే మార్గంలో ఇక్కడ చూసుకున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన బోర్డులను ఒకసారి మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా 3 భాషల్లో ఇక్కడ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ హిందీ,
ఇంగ్లీషు అలాగే ఉర్దూ, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉర్దూను ఎక్కువ వాడతారు కాబట్టి ఇక్కడ ఉర్దూను కూడా ఆ, ఉర్దూలో కూడా కుమ్రవెల్లి పుణ్యక్షేత్రం అని రాయడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే స్టేషన్ ముందు చూసుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక గార్డెన్ నిర్మించాడు. వెహికల్స్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళే విధంగా ప్రత్యేకంగా ఇక్కడ ఒక డివైడర్ నిర్మించి ఆ డివైడర్ మధ్యలో చాలా అందమైనటువంటి చక్కటి చెట్లను కూడా ఏర్పాటు చేశారు. మనం ఒకసారి ఇటువైపు చూస్తే ఇటువైపు చూస్తే ఇటువైపు చూస్తే కుమ్రవెల్లి మల్లన్న పెయింటింగ్ను మనం చాలా చక్కగా ఏర్పాటు చేసడం జరిగింది. అక్కడ అమ్మవారి ఫోటో ఇల్లమ్మ. ఇక్కడ చూసుకుంటే రకరకాలుగా ఇలా ఇలా మనకు భక్తులకు ఇక్కడికి వస్తే అసలు ఆ, మన మైండ్లోనే భక్తి పరవశించే విధంగా ఇక్కడ ఈ పెయింటింగ్ను రూపొందించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అతని ఒక కన్నును తీసి మన శివలింగానికి సాక్షాత్తు స్వామివారికి అలంకరించినటువంటి తన భక్తిని చాటుకున్నటువంటి మహత్తరమైన మహత్తరమైన ఘట్టాన్ని కూడా చాలా చక్కగా ఇక్కడ తన పెయింటింగ్తో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. రైల్వే స్టేషన్ ముందు ఏం చేశారంటే పెద్ద హైమస్ లైట్లతోటి చాలా పెద్ద ఎత్తున, అంటే సుమారు ఇక్కడ 1 కిలోమీటర్ వరకు ఈ లైట్ కవరేజ్ అయ్యే విధంగా ఇక్కడ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా ఈ రోడ్డును మనం గమనించినైతే ఇక్కడ నుంచి కుమ్రవెల్లి దారి వరకు ఇక్కడికి ఎలాంటి చీకట్లో భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా దారి వెంబడి లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే బైక్ పార్కింగ్ కావచ్చు, కార్ పార్కింగ్ కావచ్చు, సౌకర్యాలు కల్పించారు. రాబోయే రద్దీని దృష్టిలో ఉంచుకొని చాలా విశాలమైన పార్కింగ్ స్థలాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొమ్రవెల్లి రైల్వే స్టేషన్లో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారో మనం ఈ వీడియోలో చూసాం కదా. అయితే మనం ప్రస్తుతం కుమ్రవెల్లి కావచ్చు, చేర్యాల కావచ్చు, మనం ప్రత్యేకంగా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇదే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చేర్యాల టైమ్స్, మన వార్తలు మన ప్రాంతం.